ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థనలకు మీకు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మీ జీవితంలో ఏదైనా సమస్య మీకు అసాధ్యంగా అనిపిస్తుందా? వైద్యులు ఆశ వదిలేశారా? కుటుంబ పరిస్థితులు, అప్పులు, ఉద్యోగ సమస్యలు లేదా పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉన్నారా? ఈ రాత్రి దేవుడు మీతో ఒక గొప్ప సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. నాకు కష్టమైన కార్యం ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. కాబట్టి ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఈ రాత్రి మీ విశ్వాసం బలపడుతుంది. మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఇది ఇక సాధ్యం కాదు అనిపిస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు అది నాకెప్పుడు సాధ్యమే అన్నట్లుగానే చెప్తాడు. ఆయన ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనంలో, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యం ఏదైనా ఉండునా అని చెప్తున్నాడు. అబ్రహాము వృద్ధాప్యంలో కుమారుణ్ణి పొందాడు. శారా తన గర్భము ఉడిగిపోయిన తర్వాత గర్భం దాల్చింది. ఎలిజబెతు, జకర్యాలు తమ వృద్ధాప్యంలో కుమారుని కన్నారు. ఎర్ర సముద్రం చీలింది. లాజరు 4 రోజుల తర్వాత కూడా బ్రతికాడు. ఇవన్నీ మనుషులకు సాధ్యమా? ఇది ఎవరైనా చేయగలరా? ఎవ్వరూ చేయలేరు. ఈ అద్భుతాలన్నీ ఒకే విషయాన్ని ప్రకటిస్తున్నాయి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మన పరిమితులు దేవుని పరిమితులు కావు. ఆయనకు ఏది కూడా ఆయన ఎల్లలు లేని గొప్పతనం కలిగిన మహోన్నతమైనటువంటి దేవుడైన. మనకు ముగింపు అని అనిపించిన చోట దేవుడు క్రొత్త ప్రారంభాన్ని చేస్తాడు. ఈ రాత్రి మీరు సమస్యల వైపు కాకుండా దేవుని శక్తి వైపు చూడండి. పరిస్థితులు ఎంత కఠినమైనా ఆయన ఒక్క మాటతో మార్పును తీసుకురాగలడు. సకల సృష్టిపై ఆయనకు సంపూర్ణ అధికారము మరియు సార్వభౌమాధికారం ఉన్నాయి. మరియు ఏ మానవ సంక్షోభం కానీ అసాధ్యమైన పరిస్థితి కానీ ఆయన పరిష్కరించలేనంత కష్టమైనది కాదు అని ఈ మాటలు ధృవీకరిస్తున్నాయి. బబులోను సైన్యము యెరూషలేమును క్రూరంగా ముట్టడించి వినాశనాన్ని ప్రకటించినందుకు ప్రవక్త ఇర్మియాను రాజు ఒక ప్రాంగణంలోని చెరసాలలో బంధించాడు. శత్రువులు దేశాన్ని జయిస్తున్నప్పటికీ అప్పుడే తమ కుటుంబ భూమిలో కొంత భాగాన్ని కొనమని దేవుడు ఇర్మియాకు చెప్పాడు. పతనమవుతున్న నాశనానికి గురైన నగరంలో స్థిరాస్తి కొనడం పూర్తిగా అహేతుకంగా అనిపిస్తుంది. అంతే కదా, అందరూ చెరలో ఉన్నారు, అసలు వాళ్ళకు సంతోషమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు భూములు కొనండి, మీరు సంతోషంగా ఉండండి, మీరు 70 సంవత్సరాల పాటు అక్కడ ఉండాలా, ఇది మారదు. కాబట్టి మీరు అక్కడ ఉన్నంత కాలము ప్రశాంతంగా ఉండండి, భూములు కొనండి, ఆస్తులు కొనండి, చక్కగా ఇండ్లు కట్టించుకోండి, చక్కగా ఉండండి, సంతోషంగా ఉండండి. అదే కదా నేను కోరుకునేది. మీరు సంతోషంగా ఉండండి. చెరసాలలో ఉన్నాము, బానిసత్వంలో ఉన్నామని అనుకోవద్దు. అయితే మీరు ఒక పని చేయండి, ఆ బబులోను దేశం గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరున్న ఆ దేశాన్ని, మీరు ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం కొరకు, అది శత్రు దేశమైనా సరే ఆ దేశం కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇది ఒక గొప్ప సందేశాన్ని మనకిస్తుంది. మనం కూడా ఎక్కడున్నా సరే, మనం ఒకవేళ బానిసత్వంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఎక్కడున్నామో అక్కడ ఆ దేశం కొరకు కూడా మనం తప్పక ప్రార్థించాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. ఇర్మియా విధేయత చూపిన తర్వాత భవిష్యత్తులో పునరుద్ధరణ గురించి దేవుని వాగ్దానాలు ఎలా సాధ్యమవుతాయి అని వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నప్పుడు దేవుడు 29వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? నాకు మీ పట్ల ఉన్న ప్రణాళికలు, మీ పట్ల ఉన్న ఉద్దేశాలు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు. మీరు నన్ను వెతికినప్పుడు నేను మీకు దొరుకుతాను, మీతో మాట్లాడతాను, మీరు మొరపెడితే నేను వింటాను. అదేవిధంగా మీరు అక్కడ ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ విధమైన గొప్ప
వాగ్దానం ఇస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఇదేంటి ఇట్లా 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 ప్రభా, ఇదెలా చేయాలి ప్రభా అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? కాబట్టి మీరు సంతోషంగా ఉండండి. మీరు నేను ఏం చేయాలో అది చేస్తున్నాను. నా ప్రణాళిక కంప్లీట్గా వేరు. మీకైతే ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను ప్రతిదీ మీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాను. నాకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్తున్నాడు. ఇది మనం కూడా దాని గురించి భయపడకుండా మనం ఎక్కడున్నా సరే దాని కొరకు ప్రార్థించాలి. అంతేకాకుండా మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా సంతోషంగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని పైననే నమ్మకం ఉంచి మనము సంతోషంగా జీవించాలి. ఈరోజు ఇలా ప్రకటించండి, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నా జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. విశ్వాసంతో దేవునిపై ఆధారపడిన వారిని ఆయన ఎప్పుడూ నిరాశపరచడు. ప్రార్థనలోనికి వెళ్దామా? తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ రాత్రి నీ పరిశుద్ధ సన్నిధిలోకి వినయంగా వచ్చి ఉన్నాము. ఇర్మియా గ్రంథము 32:27 ద్వారా నీవు చెప్పిన వాగ్దానానికి నీకు స్తోత్రములు. నీవు సర్వశక్తిమంతుడవు, నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదని మేము విశ్వసిస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అసాధ్య పరిస్థితులను నీ శక్తివంతమైన హస్తంతో తాకండి. వ్యాధులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, నిరుద్యోగము, కోర్టు వ్యవహారాలు, భయము, నిరాశ, ఒంటరితనము, ఏ సమస్య అయినా నీకు చిన్నదే ప్రభా. మేము ఆ సమస్యలను చూసి భయపడకుండా నీ వైపు చూడడానికి సహాయం చేయండి. మూసివేయబడిన తలుపులను తెరవండి తండ్రి. ఆలస్యమైన ఆశీర్వాదాలను వేగవంతం చేయండి. అవును ప్రభా, మీరు యెషయా గ్రంథంలో వాగ్దానం ఇచ్చినట్లు ఏదైనా తగిన కాలమున మీరు త్వరపెడతానని చెప్పారు కదా. మా ప్రభా, మీరు త్వరపెట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. విరిగిన హృదయాలను బలపరచండి. బలహీనమైన విశ్వాసమును నూతనపరచండి. ఏ కుటుంబంలో సంతోషం లేదో ఆ కుటుంబంలో సంతోషమును, సమాధానమును అనుగ్రహించండి. కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయండి ప్రభా. మరి యవన బిడ్డలను దీవించి వారికి మంచి తెలివిని, జ్ఞానంనిచ్చి చదువుకుంటుండగా వారికి మంచి స్థాయిని అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా వారు ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారో ఆ బిడ్డలను మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే నేను సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారో వారిని దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. మా దేవా ప్రభా, ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరు ఏ సమస్యల్లో ఉన్న ఆ సమస్యలను తీర్చండి. అనారోగ్యంతో ఎవరైతే తీవ్రమైన కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళను తండ్రి మీరు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి. ఎంతోమంది వెంటిలేటర్పై ఉన్నారు, మరి ఐసీయూలలో ఉన్నారు. కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, మరి ఇంకా ఎంతోమంది రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళను దీవించి వారిని అందరినీ క్షేమంగా కాపాడండి ప్రభా. మరి అప్రమత్తతో ఉండనట్లుగా సహాయం చేయండి. ఓపికను, సహనమును అనుగ్రహించండి. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు క్షేమంగా వారి వారి గమ్యస్థానంలోకి చేరినట్లుగా సహాయం చేయండి. ఈ రాత్రి వేళ మరి ఎంతమంది అయితే ప్రభా మరి నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని దర్శించండి. వారి హృదయాలలో నాకు బాధ, హృదయ భారము, వేదన తీసివేయండి. కోపము, ద్వేషము, క్షమాపణ లేని గుణం ఉన్నట్లయితే వాటిని తీసివేసి సంతోషకరమైన మనస్సును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవతాన్ని రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము. వ్యసనములకు గురైన వారికి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి. నిన్ను అంగీకరించే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ దినం, ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు పగలంతా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడినారు నాయన. మా పనులన్నీ మేము జయప్రదంగా చేసుకోగలిగాము. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీకు అనుకూలంగా మేము చేయగలిగాము. నమ్ముతున్నాం తండ్రి. మరి
మా అపరాధములను క్షమించండి, ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. మరి మా హృదయాలను పరిశోధించుకొని నీ సన్నిధిలో ప్రార్థించుకొని పడుకునేలాగా సహాయం చేయండి. రేపటి కొరకు మేము సిద్ధపరచుకున్న ప్రణాళికను తప్పకుండా మీరు జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి, రక్షణను అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యంలో కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు లేకుండా కాపాడండి తండ్రి. రాత్రి అంతా ఈ మంచి నిద్ర విశ్రాంతి పొందుకొని ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయండి. మా జీవితం అంతా నీ మహిమకే ఉపయోగపడినట్లుగా మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ ప్రార్థనలు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, మీ సమస్య ఎంత పెద్దదైనా మీ దేవుడు దానికంటే గొప్పవాడు. ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి ఇలా ప్రకటించండి: నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోనండి. తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేసినప్పుడు యూట్యూబ్ ఇంకా ఇతరులకు దీనిని రికమెండ్ చేస్తుంది. వాక్యంను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.